హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్యాస్ కరెంట్ అవేర్నెస్ సర్వీస్ గురించి తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. లైక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ లాగా. దానివల్ల యూజర్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ డేటా అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా గ్రోత్ అవ్వడం వల్ల అవసరమైన ఇన్ఫర్మేషన్ యాక్సెసింగ్ అనేది కష్టమవుతుంది. అలాగే రీసెర్చ్ అనేది కూడా ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్డ్ అయ్యి ఉండకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి రిలేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని మనకు రీసెర్చర్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదే క్యాస్ కరెంట్ అవేర్నెస్ సర్వీస్. ఇది అవసరమైన ఈ క్యాస్ సర్వీస్ అనేది అవసరమైన నెసెసరీ ఇన్ఫర్మేషన్ని అవైలబిలిటీలో ఉంచుతుంది. ప్లస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచుతుంది. క్యాస్ వర్కింగ్ ఏంటంటే లేటెస్ట్ పబ్లికేషన్స్ రివ్యూ చేసి అందులో నుంచి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి కానీ ఒక పర్టికులర్ రీసెర్చర్కి కానీ అవసరమైన ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసి ఆ కన్సర్న్ పర్సన్స్కి అది యాక్సెస్ చేయడానికి వీలుగా ఉంచుతుంది. క్యాస్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ని అప్డేటెడ్గా ఉంచడం, ఇంకా ఈ క్యాస్ వల్ల యూజర్కి టైం సేవ్ అవుతుంది, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా రీసెర్చ్ రిపోర్ట్స్ డూప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు, ఇంకా లైబ్రరీ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా క్యాస్ ఇన్ఫర్మేషన్లో ఉండే కంటెంట్ని బట్టి క్యాస్ అనేది డిఫరెంట్ టైప్స్గా క్యాస్ సర్వీసెస్ లైబ్రరీస్ డిఫరెంట్ టైప్స్గా ప్రొవైడ్ చేస్తాయి. లైక్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ సర్వీస్, జర్నల్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్ సర్వీస్, అనౌన్స్మెంట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ప్రోగ్రెస్, డిస్ప్లే ఆఫ్ కరెంట్లీ రిసీవ్డ్ డాక్యుమెంట్స్, నోటిఫికేషన్స్ ఆఫ్ ఫోర్త్ కమింగ్ సెమినార్స్. ఇట్లా ఇంకా వెబ్ బేస్డ్ కరెంట్ అవేర్నెస్ సర్వీస్. ఇంటర్నెట్లో మనకు వెబ్ టూల్స్, CSV అవైలబిలిటీ ఉన్నాయంటే లిస్ట్ సర్వ్, వెబ్ బ్లాగ్, వెబ్ సైన్స్, ఇంకా న్యూస్ లెటర్స్, ఇవన్నీ క్యాస్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాయి. థ్యాంక్ యూ.